Hello world, welcome. We are back again with new review vlog video. I mean the food review indeed. బయటికి వచ్చి చూస్తే వర్షం పడినట్టుంది. వెదర్ మాత్రం చాలా బాగుంది, కానీ హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా. ఎనీవేస్ ఫుడ్ కోసం తప్పదు. సో మనం వచ్చేసాం ఈ రోజు 63. దీని గురించి తెలియాలంటే ముందు మీకు దేవర కథ తెలియాలి. మన బుకింగ్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుని 63 degrees లెఫ్ట్ కి టర్న్ ఇస్తే మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేస్తుంది. ఒక్కసారి లోపల ఎంట్రీ కొట్టంగానే అంత గొప్పగా లేకపోయినా అంబియన్స్ చాలా బాగుంది. మేము అవుట్ సైడ్ బ్యూటిఫుల్ వ్యూ కనిపించే ఒక టేబుల్ అయితే పిక్ చేసుకున్నాం. ఇంకా ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దామని స్టార్ట్ అయిపోయాం. యాజ్ యూజువల్ బఫేస్ లో తినాలంటే చాలా పద్ధతిగా తినాలి. మన దగ్గర 3 to 4 hours టైం ఉండాలి అండ్ మంచి కంపెనీ ఇచ్చే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి. సో ఇంకా ఐటమ్స్ అన్ని ఇరక్కొమ్మొచ్చు. Veg. No veg? Sounds good. బఫేలో ఏ ఐటమ్ అయినా స్లోగా చిన్నగా ఒక్కొక్క పీస్ అలా టేస్ట్ని ఆస్వాదిస్తా అన్ని ట్రై చేస్తూ తినాలి. ఎందుకంటే ఫస్ట్ ఐటమ్స్ అన్ని గబ్బగబ్బలాగిస్తే లాస్ట్ వరకు అన్ని ట్రై చేయలేవు. అందుకని చిన్నగా స్టార్ట్ చేయాలి అండ్ చాలా సేపు ఎంజాయ్ చేస్తా, ఫన్ చేస్తా, రౌండ్స్ వేస్తా, తిన. నాకు ఇక్కడ ఐటమ్స్ అన్ని చాలా క్రేజీగా అనిపించినాయి. దానితో పాటు టేస్ట్ కూడా ఉంటాయి ఇంకా హైలైట్. సో నాకు ఈ ఐటమ్స్ లో కొంచెం అట్రాక్టివ్ గా అనిపించింది లైవ్ కునాఫే. ఇది నాకు బేసికల్ గా బయట చాలా ఇష్టం, ఇక్కడ బాగుంటే ఇంకా హైలైట్ ఉంటుంది. సో మనం స్టార్ట్ చేసేస్తాం స్టార్టర్స్తో. స్టార్టర్స్లో మనకు బేసికల్గా 2 types ఉంటాయి. ఒకటి మనకు ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నవి మనం వెళ్ళి ఇలా వేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం తింటుంటే లైవ్గా వాళ్ళు వచ్చి సర్వ్ చేస్తారు. అండ్ ఆఫ్ కోర్స్ కాంప్లిమెంటరీ డ్రింక్స్ అండ్ మనం కూడా ఎక్స్ట్రా ఏమైనా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇలాంటి అట్రాక్టివ్గా చాలా ఐటమ్స్ తెచ్చి మన ముందు పెడుతుంటారు. అవి అస్సలు టెంప్ట్ అయితే తినవద్దు, ఎందుకంటే తింటే కడుపు నిండిపోద్ది. మిగతా ఏవైతే స్పెషల్ డిషెస్ ఉంటాయో అవి మనకి టేస్ట్ చేయాలంటే ఇంకా తినలేమన్నమాట. సో అదే ఒక థింగ్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అంతేకాదు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. లైక్ సలాడ్స్ ఉంటాయి అండ్ వెజ్లో ఆప్షన్స్ ఉంటాయి, నాన్ వెజ్లో ఆప్షన్స్ ఉంటాయి, మెయిన్ కోర్స్ ఉంటుంది. ఇంకా ఇలాగే లైవ్ కౌంటర్స్ లైక్ పిజ్జా, పాస్తా, శాండ్విచ్ అంటూ చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా ఒక మనకు లైవ్ కౌంటర్ ఒకటి ఉంది, అది చాలా క్రేజీ అనిపించింది. అది చూసేద్దాం తర్వాత. మీన్ వైల్ మనకి ఇక్కడ చూసే సలాడ్స్తో కూడా మనం స్టార్ట్ చేద్దాం. ఇలా వచ్చి వాళ్ళు సర్వ్ చేసే ఈ డిషెస్ లైక్ ఫిష్, ప్రాన్స్, ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. అవి కూడా మనం ట్రై చేయొచ్చు, వెజ్ అండ్ నాన్ వెజ్ బోత్ ఆప్షన్స్లో. అది డెఫినెట్లీగా ట్రై చేయండి. బ్రెడ్స్, రోటీస్, పాయా అండ్ హలీమ్ ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఉంటే మనం ఎక్కువ తింటూనే ఉంటాం కాబట్టి లెబనీస్, ఇటాలియన్, జపాన్, అమెరికన్ అండ్ అరబ్ ఇలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ అయితే డెఫినెట్లీ ట్రై చేయండి. ఏదో తేడాగా ఉందేంటి? Oh no. Need backup. ఇంకా ఇలా ఫన్ చేసుకుంటా మేము టైం చాలా బాగా స్పెండ్ చేసుకుంటా. వాళ్ళు తెస్తున్నారు, వేస్తున్నారు, ప్లేట్ అయిపోతుంది, మళ్ళీ ఫిల్ చేస్తున్నారు, తింటున్నాము. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే వస్తూనే ఉన్నాయి. లైక్ పాస్తాస్, పిజ్జాస్, బర్గర్స్ అంటూ అన్ని కొంచెంగా అందరం ట్రై చేసుకుంటాం, ఎందుకంటే ఫుడ్ మనం వేస్ట్ చేయకూడదు. అంతేకాదు ఇక్కడ చూస్తే మనకి లైవ్ కౌంటర్స్ వచ్చేసి మనకి మాక్టైల్స్ ఉన్నాయి, కొన్ని ఏమో కాంప్లిమెంటరీ ఉంటాయి, కొన్ని పే చేయాలి. అలాగే మనకి పాస్తాస్, ఇంకా అలాగే ఒకటి స్పెషల్ అని చెప్పాను కదా, అది మనం ముందు ఉంది చూసేద్దాం. ఇంకా కొంతమంది పానీపూరి, చాట్ లవర్స్ ఉంటాయి, వాళ్ళ కోసం కూడా స్పెషల్గా చేస్తూనే ఉంటారు. సో పిజ్జాస్ అండ్ పాస్తాస్ తెలిసిందే. అండ్ ఫైనల్గా ఒకటి చాలా అట్రాక్టివ్గా అనిపించింది, అదే హాట్ అండ్ పాట్లో. జనరల్గా ఇలాంటి కౌంటర్ నేను బఫెట్లో చూడలేదు. అదే మనకి లైవ్ పాట్ బిర్యానీ, ఇందులో పన్నీర్ టిక్కా బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, మటన్ కీమా బిర్యానీ ఇవన్నీ ఉన్నాయి. సో నాకు మటన్ కీమా బిర్యానీ అనేది కొంచెం మంచిగా అనిపించింది. సో అదైతే ఒకటి ఆర్డర్ ఇచ్చేసాం, టేస్ట్ చేసేద్దామని. అండ్ ఆఫ్ కోర్స్ దాంతోపాటు మనం ఇంకోటి ట్రై చేయొచ్చు, అదే ప్రాన్స్ పాట్ బిర్యానీ కూడా, ఎందుకంటే ఇలాంటి ఐటమ్స్ మనం బయట ఎక్కువ తినాం కాబట్టి. సో ఖచ్చితంగా ట్రై చేయాలి. లైవ్ కౌంటర్లో ఏదైతే ఆర్డర్ ఇచ్చామో అవి ప్రిపేర్ అయ్యేంత వరకు మనం ఇలాంటి ఏమైనా ఫన్ యాక్టివిటీస్ చేసుకుంటే మనకు టైం తెలియదు అండ్ తిన్నది కూడా కొంచెం అరుగుతుంది. వెరీ నాస్టీ.
అన్నట్టు నేను చెప్పడం మర్చిపోయా, ఇప్పుడు దాకా మనం సో ఫార్ సో గుడ్ అన్నట్టే ఉంది. మనకి స్టార్టర్స్ చాలా బాగున్నాయి, లైవ్ కౌంటర్లో కొన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఇంకా ఇవన్నీ ఐటమ్స్ మనం తింటూనే ఉంటాం. అండ్ వీళ్ళ స్పెషల్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి, లైక్ లెబనీస్ చికెన్ అని, టర్కిష్ అని, ఇటాలియన్ అని ఇలా ఉంటాయి. ఇవి బాగుండాలి. సో అవి అయితే ఇక్కడ నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఆల్సో లాస్ట్లో డెసర్ట్స్ కూడా మనకి హైలైట్ ఉంటాయి. ఇంకా మనం 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు, అది లాస్ట్లో చూసిద్దాం. మీన్ వైల్ మనం ఇవి ట్రై చేస్తా. ప్రాన్స్ అండ్ మటన్ పాట్ బిర్యానీ కూడా ట్రై చేయాలి. సో అవి ఎలా ఉన్నాయో కూడా తినేసి రివ్యూ ఇచ్చేద్దాం. ఇంకా మెయిన్ కోర్స్ విషయానికి వస్తే మనకు తెలిసిందే, లైక్ బిర్యానీస్ అని, కొన్ని బగారా రైస్ అని, ఇంకా అలాంటివి ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ అంతే ఉండి, వెజ్లో నాన్ వెజ్లో ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ కర్రీస్ ఉన్నాయి, మన రోటీస్లో ఆర్డర్ చేసుకొని తినచ్చు, బటర్ నాన్, తందూరి లాంటి రోటీస్లో. అండ్ స్పెషల్గా క్రాబ్ అని, ఫిష్ అని, ప్రాన్స్ అని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చికెన్ అని, ఇలా కర్రీస్ కూడా ఉంటాయి. ఫైనల్గా మెయిన్ కోర్స్ ఇరక్కుమ్ముతున్న సందీప్ అన్న. క్రాబ్, ఓకే. So this is our main course plate. dance karo. अभी मजा आएगा ना. అదేంటి ఇలాంటి బర్త్డే సెలబ్రేషన్స్ కామన్. అండ్ ఫైనల్గా మనం వెయిట్ చేస్తున్నాం మటన్ కీమా కుండ బిర్యానీ, నైస్ టెక్స్చర్. లేదు ఇలా కొట్టు, కమాన్. అదే సో ఫైనల్గా అది కూడా చాలా అంటే చాలా బాగుంది, నాకైతే మంచిగా నచ్చింది. అండ్ మనం ఎంతో వెయిట్ చేస్తున్న డెసర్ట్ సెక్షన్కి వచ్చేసాం. యాజ్ ఏ స్టార్ట్ మనం కునాఫాతో స్టార్ట్ చేసాం. మనకు బయట చాలా న్యూట్రెల్లాతో చాలా టోపింగ్స్ వస్తాయి అన్నమాట, ఇవి చాలా టేస్ట్ ఉంటాయి. కానీ ఇక్కడ అంత మనం ఎంతైతే ఎక్స్పెక్ట్ చేసామో అంత బాగాలేదు. కాకపోతే ఓకే ఇవి రబడి అని, గులాబ్ జామున్ అని, ఈ రసగుల్లాస్ అంతా ఓకే అని, నాట్ ఏ టాప్ నాచ్. హియర్ ఇగ్నోర్ మై ఫేస్ ఎక్స్ప్రెషన్, ఎందుకంటే ఆ ఐటమ్ అంత బాగాలేదు. కానీ పేస్ట్రీస్ అండ్ మ్యాంగో యోగర్ట్ ఉన్న ఈ ఐటమ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా అలా ఫుల్లోకి లాగించేసి మంచిగా ఫన్ చేసి మేమైతే బయటకైతే వచ్చేసాం. ఇంకా బయటకు వచ్చి చూస్తే ఇక్కడ హైదరాబాద్ చూడండి ఎంత డే బై డే ఎలా డెవలప్ అయిపోతుందో. చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు, అందుకే కెమెరాతో ఇంకా క్యాప్చర్ చేస్తున్నాను. ఈ బిల్డింగ్స్ అన్ని ఇంకా పూర్తి అయితే ఇంకా హైలైట్ ఉంటుంది. సో హైదరాబాద్ని నెక్స్ట్ లెవెల్లో మనం చూడబోతున్నాం. సో ఈ రోజు మనం 63 బఫెట్లో టేస్ట్ చేసిన ఐటమ్స్ అన్నీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. స్టార్టర్స్, మెయిన్ కోర్స్ అని, ఇంకా డెసర్ట్స్ అని అన్నీ ఓకే. మనం 4.5 రేటింగ్ అయితే ఇవ్వచ్చు డెఫినెట్లీ. సో దట్స్ ఇట్ గైస్, మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో పాటు. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ టు గెట్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ అబీస్ సైద్ బ్లాగ్స్. జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ని కొట్టి కొమ్మి విసిరేయండి అంతే. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.